వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు నేను అనాలిసిస్కి, అమిత్ షాతో త్రిష భేటీ విజయ్ కోసమేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒక సంచలనం. ఆ పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన దళపతి విజయ్గా పిలిపించుకునేవాళ్ళు సినిమాల్లో సైతం. ఆ స్థాయిలో అతనికి ఒక మాస్ ఇమేజ్, ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. సుదీర్ఘకాలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అతను. అక్కడి నుంచి దాన్ని అటు చిరంజీవి ప్రజారాజ్యం తరహాలోనే అటు రాజకీయాల్లో కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసే క్రమంలో గత ఏడాది ఆయన టీవీకే పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు ఆయనకున్న ఒక మాస్ ఇమేజ్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆయన ఈరోజు ఒక కింగ్ మేకర్గా మార్చబోతుంది అనేది చర్చ. తమిళనాడులో ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో విజయ్ ఒక కింగ్ మేకర్ కాబోతా ఉన్నారు అనేది చాలా రోజులు అందరూ చెప్తా ఉన్నారు. ఆ యాంగిల్లోనే అతను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇదే సమయంలో విజయ్ తానే ముఖ్యమంత్రి అవుతాడు అన్న ప్రచారం జరిగింది ఆయన పార్టీ పెట్టిన కొత్తలో. కానీ ఆ తర్వాత జరిగిన ఒక కరూరు ఇన్సిడెంట్ కానీ, ఆయన ప్రచారానికి వెళ్తే ఆ సభలో చాలామంది తొక్కిసలాడుతో చనిపోవడం కానీ, ఆ తర్వాత వస్తే ఆయన జననాయకన్ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్కి రెడీ అవుతే దానికి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలపడం కానీ, ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవలే ఆయనకు సంబంధించి వాళ్ళ భార్య సంగీత డైరెక్ట్గా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయడం కానీ, ఆయనకు ఒక నటితో లింకులు ఉన్నాయంటూ కూడా ఆవిడ దాంట్లో కోట్ చేయడం, ఆ నటి త్రిషానే అని చెప్పేసి మొత్తం తమిళనాడు మొత్తం కూడా త్రిషాను విజయ్ సన్నిహితంగా ఫోటోలు వైరల్ కావడం మనం చూసాం. అయితే దాన్ని కూడా విజయ్ ఖండించే ప్రయత్నం చేశారు. నా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నారు, ఇవేవి పనిచేయవని చెప్తానే, బట్ అట్ ద సేమ్ టైం మరుసటి రోజే ఒక పెళ్లికి వెళ్తూ త్రిషాను తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే దాన్ని ఎండార్స్ చేస్తూ ఉన్నారు ఆయన. తనకు త్రిషాతో సాన్నిహిత్యం ఉంది అనే అంశాన్ని విజయ్ చెప్పకనే అభిమానులకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే సందర్భంలో గతంలో తాను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి కూడా త్రిష మాట్లాడిన కమెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. ఆమె ఏదో జోవియల్గా అన్నట్టున్నారు, దాన్ని కూడా చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. త్రిషతో విజయ్ సంబంధం అని చెప్పేసి వాళ్ళ ఆవిడ ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు త్రిషని చాలా సీరియస్గా విజయ్ అమ్మాయిని టార్గెట్ చేశారు. నువ్వు ఇలా చేస్తావా, విజయ్ అన్న ముఖ్యమంత్రి అవుతాడని మేము అనుకుంటా ఉంటే ఆయన జీవితాన్ని నాశనం చేసావని చెప్పి ఆమెను తిట్టారు ఒక 2-3 రోజుల పాటు. తర్వాత ఎప్పుడైతే విజయ్ ఒక పాజిటివ్ సైన్ ఇచ్చారో త్రిషతో ఆ పెళ్లికి వచ్చి అందరి నోళ్ళు కూడా ఈరోజు మూతపడ్డాయి. అయితే ఓవరాల్గా అయితే మాత్రం మొత్తానికి తమ బంధాన్ని ఎక్కడా కూడా ఆయన సీక్రెట్గా ఉంచాలనో లేకపోతే సీక్రెట్ దాన్ని హైడ్ చేయాలనో కనీసం ఎన్నికల వరకైనా అని విజయ్ అనుకోవట్లేదు అనేది మనకు అర్థమవుతోంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో ఈరోజు విజయ్కి సంబంధించి ఏ సర్వేస్ చేసినా కూడా అతను కింగ్ మేకర్ కాబోతా ఉన్నారు. అటు అన్నా డిఎంకేలు ఓట్ల మధ్య షేర్ జరిగినా విజయ్ మాత్రం ప్రామినెంట్ గా కొన్ని సీట్లు సాధించబోతా ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అయితే ఎప్పటి నుంచో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా చాలా మంది ఆయన మీద ఫోకస్ పెట్టారు. అయితే డిఎంకే స్టార్టింగ్ లో అనుకుంది కానీ బట్ డిఎంకే మీదే నా పోరాటం అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఇక బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది విజయ్కి సంబంధించి ఆయన తమ వైపు చేర్చుకునేందుకు. అటు అన్నా డిఎంకే తాము విజయ్తో కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని వాళ్ళు చాలా అనుకున్నారు. కానీ విజయ్ మాత్రం బీజేపీకి ఏ యాంగిల్లో కూడా బీజేపీకి సపోర్ట్ అని చెప్పలేదు ఆయన ఇప్పుడు దాకా సోఫార్. అయితే ఇటీవల కాలంలో వస్తున్న అనేక ఇష్యూస్ విజయ్ని నిజంగానే కొంత ఆత్మరక్షణలో పడేసిన మాట అయితే వాస్తవం. ఇందాక మనం చెప్పిన జననాయకన్ సినిమా సెన్సార్ మొదలుకొని ఏదైతే కరూరు తొక్కిసలాట సిబిఐ కేసుల వరకు, సో ఈ మ్యాటర్ అంతా నడుస్తూ ఉన్న సమయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అతనితో లైజనింగ్లోకి వచ్చారు, బీజేపీ తరఫున రాయబారం చేశారనే చర్చ కూడా జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించడం జరిగింది. బట్ ఖండిస్తానే బీజేపీ అతను వస్తే అతను సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు నిన్న మొన్న తన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. ఇదంతా పక్కన పెడితే ఈ రోజున అమిత్ షాతో త్రిష భేటీ అయ్యారనేది లేటెస్ట్గా వస్తున్న వార్త. తమిళనాడులోనే కాదు మొత్తం సదరన్ స్టేట్స్ అన్నింటిలో ఈ వార్త చాలా సీరియస్గా వైరల్ అవుతూ ఉంది. ఎందుకు వైరల్ అవుతూ ఉందంటే త్రిషకు బీజేపీ నేతలతో సత్సంబంధాలే ఉన్నాయి. గతంలో కూడా ఆమె ఒక సీనియర్ నటి, వెటరన్ యాక్టర్ అయినా ఇప్పటికీ మంచి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అన్ని పార్టీ నేతలతో కూడా ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈరోజు విజయ్ కొంత మూర్ఖంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులు ఉంటేనే తనకు వైబిలిటీ ఉంటుందని త్రిష అనుకుంటున్నారనేది ఒక ప్రచారం. అందుకే ఆవిడ విజయ్ తరపున బీజేపీతో లైజనింగ్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు ఈరోజు. అందుకనే త్రిష అటు అమిత్ షాతో కూడా ఇటీవల అమిత్ షా తమిళనాడు వచ్చినప్పుడు అమిత్ షాతో త్రిష భేటీ అయ్యారనేది చాలా మందికి తెలియదు ఆ విషయం. లేటెస్ట్గా ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, ఆ సమాచారం కూడా బయటకు వచ్చి వైరల్ అయింది. అయితే ఆ తర్వాత ఆమె అటు పన్నీర్సెల్వం కొడుకైన మిథున్ లాంటి వాళ్ళతో కూడా కూర్చున్నారు ఆవిడ. సో ఆ యాంగిల్ అటు అమిత్ షాతో భేటీ అవ్వడం, ఇటు అన్నా డిఎంకే ప్రతినిధులతో భేటీ అయిన కారణంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలోకి విజయ్ని తీసుకెళ్లేందుకు త్రిష ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
దానికి కొన్ని ప్రతిపాదనలు కూడా అమిత్ షా ముందు ఉంచారు అని చెప్పేసి చర్చ జరుగుతోంది. విజయ్ కూడా సానుకూలంగా ఉన్నారు ఈ విషయంలో అని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆమె ఎప్పుడైతే అమిత్ షాని కలిసిందో తర్వాత కొన్ని చకచకా జరిగిపోతా ఉన్నాయి. ఇటీవల ఆయన కరూరు తొక్కిసలాటకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. గతంలో ఆయన ఇబ్బంది పెట్టారు సిబిఐ అధికారులు అన్నారు. మొన్న నవ్వుతూ విజయ్ బయటికి రావడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత. ఇక ఈ జన్నాయగన్ సినిమాకి సంబంధించి కూడా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో క్లియరెన్స్ రాబోతోంది అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక మరోవైపు ఆమె అన్నాడీఎంకే నేతలతో కూడా భేటీ అయిన కారణంగా సో ఎన్డీఏ కూటమిలోకి విజయ్ వెళ్ళబోతున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలోకి విజయ్ వెళ్తే దానికి కొన్ని షరతులు త్రిష పెట్టారు ఆయన తరపున అని చెప్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే విజయ్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె కండిషన్ పెట్టినట్టుగా కూడా ఒక చర్చ జరుగుతోంది. విజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే కాదు, తాము అడిగిన సీట్లు కూడా తమకు కేటాయించాలి అని చెప్పేసి ఈ ప్రపోజల్ని విజయ్ అమిత్ షా ముందు ఉంచారు అని కూడా చెప్తున్నారు. ఎలాగూ ఆయన గురించి అంత పాజిటివ్ వైబ్ ఉంది, అంత అభిమానుల ఫాలోయింగ్ ఉంది విజయ్కి. ఆ యాంగిల్లో చూసినట్లయితే మంచి మాస్ ఇమేజ్ కూడా ఉంది. అందుకే అటు అమిత్ షా కానీ ఇటు బీజేపీ అగ్రనేతలు కానీ విజయ్ విషయంలో డే 1 నుంచి అంతే సానుకూలంగా ఉన్నారు అని చెప్తా వస్తున్నారు. సో విజయ్ లాంటి వాళ్ళు త్రిషాను ముందు పెట్టి ఈ రోజున ఒక గేమ్ ప్లాన్ అయితే తెర మీద తీసుకొచ్చిన తర్వాత బీజేపీ అధిష్టానం కూడా ఈ విషయంలో అంతే సానుకూలంగా ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. అందుకే పూర్తి స్థాయిలో త్రిష రాయబారం ఫలించే అవకాశం రాబోతోంది. 3 పార్టీలు కలిసి తమ పొత్తును కూడా ప్రకటించబోతాయని కూడా చెప్తా ఉన్నారు. ఇదే క్రమంలో బీజేపీ అగ్రనేతలు సైతం విజయ్ను తమ ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. అయితే కొన్ని ఇష్యూస్ అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేందర్ నుంచి కానీ మాజీ అధ్యక్షుడు అన్నామలై నుంచి కానీ ఇలాంటి వాళ్ళ నుంచి ఈ విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కానీ బట్ వాటన్నిటినీ కూడా బీజేపీ పెద్దలు సార్ట్అవుట్ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇదే జరిగితే ఎన్డీఏ కూటమి జరిగితే కొన్ని యాంగిల్స్లో చూస్తే మనం డిఎంకేకి అయితే చెక్ పడ్డట్టే అనుకోవచ్చు. అన్నాడీఎంకేకి అర్బంలో మంచి స్వింగ్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీరామ్ లాంటి వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు మొన్నటి నుంచి, ఆయన సఫాలజిస్ట్. సో అలా ఏ యాంగిల్లో చూసినా ఈరోజు అన్నాడీఎంకే బీజేపీ కలవడమే ఒక ప్లస్ అనుకుంటే, బట్ అట్ ద సేమ్ టైం ఈసారి విజయ్ కూడా వాళ్ళతో వచ్చి కలిస్తే సో ఆ కూటమికి అధికారం తథ్యమన్న అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. చాలా లిటిల్ బిట్ గ్యాపే వస్తుంది ఏ సర్వే చేసినా. ఒకవేళ ఈ కూటమి వీళ్ళు పోటీకి పడితే డిఎంకే వర్సెస్ కూటమి అని. సో అలాంటి పరిస్థితుల్లో విజయ్ 1 సైడెడ్గా ఈరోజు బీజేపీతో కలిస్తే ఆల్మోస్ట్ ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్న అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. లెట్స్ సీ మరి త్రిష రాయబారం ఎంతవరకు పనిచేస్తుంది విజయ్ తరపున బీజేపీ నేతలతో అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.